ఈ సమాజంలో మనిషి జీవితానికి విలువుందా? లేకపోతే మనీ అనే లోకానికి వాల్యూ ఎక్కువైపోతుందా? అసలు ఈ సమాజానికి, ఈ సమాజంలో బ్రతుకుతున్న మనుషులకి ఏమవుతుంది? చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు పెట్టుకొని ప్రాణాలు తీసుకుంటున్నారు. అర్థం చేసుకోవడంలో లోపాలున్నాయా? ఆలోచించే విధానంలో తేడాలున్నాయా? లేకపోతే సైకలాజికల్‌గా వారిని ఏమైనా సమస్యలు వెంటాడుతున్నాయా? కారణాలు ఏమైనా కానీ ప్రాణాలు మాత్రం గాలిలో కలిసిపోతున్నాయి. బంధాలను వీడి ఈ లోకం నుండి మాయమవుతున్నాయి. ఈరోజు పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే జూబ్లీ హిల్స్లో ఒక ఇంట్లో చట్నీ ఎక్కువైందని భర్త అలిగాడని భార్య ఉరేసుకొని చనిపోయిందట. మనకు వినడానికి ఇంత చిల్లీగా అనిపిస్తున్నా పాపం ఆమెను కన్న పేరెంట్స్కి ఎంత బాధ ఉంటుంది. వారి మనసుకైన గాయాన్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ నయం చేయలేరు కదా. ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది నేటి యువతరం అని ఆలోచించిన ప్రతిసారి సమాధానం శూన్యంలా కనిపిస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో ఈ మధ్య కాలంలో చాలా గొడవలు తలెత్తుతున్నాయి. వాటికి కారణాలు కూడా చాలానే ఉంటున్నాయి. కానీ ఇలాంటి చిన్న చిన్న కారణాల వలన ప్రాణాలను పోగొట్టుకుంటున్న మహిళలు ఎందరో ఉన్నారు. వారిద్దరిది ప్రేమ వివాహం. బానోతు చందనాది ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలం పెగళ్లపాడు, రమణది కొత్తగూడెం జిల్లా సుజాత నగరం మండలం గోపుతండ. వాళ్ళిద్దరికీ పెళ్ళయ్యి 2 సంవత్సరాలవుతుంది. రమణ ఒక కార్ డ్రైవర్గా వర్క్ చేస్తున్నాడు. చందన ఓ ఆభరణాల షాపులో పనిచేస్తుంది. వీరిద్దరూ బంజారా హిల్స్లోని ఇందిరానగర్లో ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. రాత్రి ఇంట్లో భోజనం చేసే సమయంలో చట్నీ ఎక్కువ ఎందుకు వేశావంటూ రమణ భార్యతో గొడవ పెట్టుకున్నాడంట. ఈ మాట విన్న తర్వాత, ఈ గొడవ అయిపోయిన తర్వాత ఉదయం యథావిధిగా తను పనులకు వెళ్ళిపోయాడంట. ఆ తరువాత చందన చాలా టైమ్స్ వీడియో కాల్స్ చేసి, ఆ టైంలో అతను రిప్లై ఇవ్వకపోయేసరికి వెంటనే నార్మల్ కాల్ చేసి కావాలని తనతో గొడవ పడుతున్నాడంటూ పెద్దగా కేకలు వేసి నేను చనిపోతున్నానని చెప్పి ఫోన్ పెట్టేసిందంట. అనుమానం వచ్చిన రమణ ఇంటి యజమానికి ఫోన్ చేసి త్వరగా ఇంటికి వెళ్ళాలని చెప్పాడు. ఆ యజమాని ఇరుగు పొరుగు వారిని తీసుకొని తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూసేసరికి చందన చనిపోయి ఉందంట. కారణాలు ఏమైనా కానీ ప్రాణాలు తీసుకునే హక్కు, మరొకరి ప్రాణాలు తీసే హక్కు ఈ లోకంలో ఎవరికీ లేదు. అర్థం లేని ఆవేశాలతో, ఆలోచన లేని నిర్ణయాలతో విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. వారితో పాటు కుటుంబ సభ్యులకు కూడా సమస్యలను తెచ్చిపెడుతున్నారు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మీ ఊపిరి విలువ ఎంతో. 9 నెలలు తన కడుపులో మోసిన మీ అమ్మను అడగండి. ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక్క క్షణమాగి ఆలోచించండి. మిమ్మల్ని పెంచడానికి ఇన్ని ఇయర్స్ మీ పేరెంట్స్ పడిన కష్టాన్ని. హస్బెండ్తో కలిసి ఉండడం వైఫ్కి ఇష్టం లేకపోయినా, వైఫ్తో కలిసి ఉండడం హస్బెండ్కి ఇష్టం లేకపోయినా ఇద్దరూ కలిసి మాట్లాడుకోండి. అప్పటికీ మీ గొడవ తగ్గకపోతే మీ పెద్దలకు చెప్పి సరైన నిర్ణయాలు తీసుకోండి. అంతేకాని విలువైన ప్రాణమనే నేస్తాన్ని ఈ లోకం నుంచి, మీ శరీరం నుంచి అనవసరంగా దూరం చేయకండి. మీ పేరెంట్స్ని, మీ స్నేహితులని బాధలో ముంచి వారి నుండి దూరంగా వెళ్ళిపో